టీ20 ప్రపంచ కప్ 2026 తుది అంకానికి చేరుకుంది. 20 జట్లతో ప్రారంభమైన ఈ మెగా టోర్నీ నుంచి 16 జట్లు నిష్క్రమించాయి. 4 జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధించాయి. ఇందులో భారత్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్లు ఉన్నాయి. ఇక ఈ నెల 4-5 తేదీల్లో ఈ సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 8వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక నిన్న ఆదివారం జరిగిన చివరి సూపర్ 8 మ్యాచ్ లో వెస్టిండీస్ ను ఓడించిన టీమిండియా సెమీస్ కు అర్హత సాధించింది. కోల్కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 195 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని టీమిండియా 5 వికెట్లు కోల్పోయి మరో 4 బంతులు మిగిలి ఉండగానే 199 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కీలకంగా వ్యవహరించిన సంజు శాంసన్ ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా 97 పరుగులతో వీరోచిత పోరాటం చేశాడు. తన కెరియర్ లోని గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో కీలక మ్యాచ్ లో టీమిండియాను గెలిపించడమే కాకుండా సెమీస్ లోకి దూసుకెళ్లేలా చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా సెమీస్ కు చేరుకోవడంపై మాజీ ప్లేయర్లు స్పందిస్తున్నారు. అలాగే ఇప్పుడు సెమీఫైనల్ కు చేరుకున్న 4 జట్లలో ఫైనల్ కు వెళ్లి కప్పు కొట్టే అవకాశం ఉన్న జట్టేదో విశ్లేషణలు మొదలు పెట్టేశారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మరోసారి టీమిండియా, సౌత్ ఆఫ్రికాలే ఫైనల్ కు చేరుకుంటాయని, గత టీ20 వరల్డ్ కప్ లాగానే ఈసారి కూడా ఫైనల్లో ఇరు జట్లు హోరాహోరుగా తలపడి ఉత్కంఠను కలిగిస్తుందని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. అయితే కొంచెం టీమిండియా కంటే సౌత్ ఆఫ్రికానే ఫేవరెట్ గా కనిపిస్తుంది. కానీ స్వదేశంలో ఆడుతుండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. ఇక్కడ పరిస్థితులు, పిచ్చిపై అనుకూలత కూడా టీమిండియా ఇంగ్లాండ్ పై ముంబైలో గెలిచి ఆ తర్వాత ఫైనల్లోకి అడుగు పెడుతుందని అంచనా వేశాడు రికీ పాంటింగ్. ఒకవేళ ముంబైలో టీమిండియా ఓడిపోతే ఇంగ్లాండే ఈసారి టైటిల్ గెలిచే అవకాశం ఉందని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. కాకపోతే టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు ఇంగ్లాండ్ కి. భారత్ లో ఆ జట్టుకు ఉన్న గత రికార్డులే ఇందుకు నిదర్శనం అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.